ఈ 96వ కీర్తన మనం ధ్యానిస్తుంటున్నప్పుడు ఈ 96వ కీర్తనలో మనము మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే దేవుని నామమును స్తుతించి మహిమపరచుట. దేవుని నామమును స్తుతించి మహిమపరచుట. దేవుని నామమును స్తుతించి మహిమపరచుటకు దేవుడు మనకు చక్కని యొక్క పిలుపున్నది కదా. దేవుని సన్నిధిలో దేవుని మనము ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు చక్కని పిలుపును మరి దేవుడు మనకిచ్చాడు. ఆయనను గణపరచుటకు, ఆయనను ఆరాధించుటకు కదా. ఈ కీర్తన ఆరాధన సంబంధమైన కీర్తనను మనము చూస్తూ ఉంటున్నాం. సో ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తాము? దేవుణ్ణి ఆరాధించుటకు మనకు పిలుపు ఏంటంటే, మనం ఇక్కడ కొన్ని మాటల్ని మనము చూస్తూ ఉంటాం కదా. 1వ వచనంలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. దేవుని స్తుతించుటకు, పాడి ఆయనని కీర్తించుటకు మనకు చక్కని పిలుపు కదా. దేవుని మనము స్తుతించాలి. ఏ విధంగా మనం స్తుతించాలి? క్రొత్త కీర్తన పాడి దేవుని స్తుతించాలి. పాటల ద్వారా మనం ప్రభుని స్తుతించాలి. మన యొక్క స్వరమెత్తి ప్రభుని, మనసారా ప్రభుని మనం గణపరిచి ప్రభుని ఆరాధించాలి. దేవుని సన్నిధానానికి వచ్చామా, మనము దేవుని సన్నిధిలో ఉన్నామా, పునరుద్ధాన దినము ఈరోజు మందిరానికి వెళ్ళాలి, నేను ఆరాధనలో పాల్గొనాలి అన్నంత మాత్రమే కాకుండా దేవుని మనసారా ఆరాధన మనము చేయాలి. దేవుని మనసారా మనము గణపరచాలి. ఆయన నామమును మనము అందరికీ కూడా, అనేక సర్వజనులకు మనము తెలియజేయాలి. ఆయన యొక్క గొప్ప నామము, ఆయన సర్వశక్తి గల నామమును మనము ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయనకు మరి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ప్రభు నామాన్ని మనము గొప్ప చేయాలి. అనుదినము కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. పాటలు పాడాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. అనుదినము కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను మనము అన్యజనులకు ప్రచురించాలి, తెలియజేయాలి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను గురించి అనేకులకు తెలియజేయాలి. సమస్త కార్యములను దేవుడు మన జీవితంలో చేసిన ఎన్నో అద్భుతమైన కార్యములు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు ఉన్నాయి కదా. వాటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ, అదేవిధంగా మరి అన్యజనులకు అందరికీ కూడా మనము తెలియజేసే వారంగా ఉండాలి. దేవుని మహిమపరచాలి. సరే, ఇక్కడ మనము పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరచాలని, ఆయన సన్నిధానానికి రావడానికి దేవుడు మనకు చక్కని పిలిపించాడని చూసాం కదా. మరి దేవుణ్ణి మహిమపరచుటకు గల కారణాలు ఏంటో ఈ యొక్క 2వ మాటలో మనం చూద్దాం. ఎందుకు తెలుసా? ఆయన మహాత్మ్యము గల గొప్ప దేవుడు కదా. 4వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన గొప్ప దేవుడని, ఆయన మహాత్మ్యము గల మహారాజు అని ప్రభుని మనం స్తుతించాలి. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుడు మన జీవితంలో చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడం అది మంచిదే, అది మనకు ఆశీర్వాదమే. కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి మనము స్తుతించాలి. ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన నా జీవితంలో నన్ను ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా నా జీవితంలో కార్యాలు చేశాడు, ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడని ప్రభుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం స్తుతిస్తూ గణపరచాలి. ఆయనను ఆరాధన చేయాలి. అవును, నువ్వు మహాత్మ్యము గల మహారాజు కదా, నా స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవా అని ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేయాలి. ఆయన సమస్త దేవతలందరికంటే కూడా పూజనీయుడు. ఆయనకు సాటి అయిన వారు కానీ, ఆయనకు పోటీ అయిన వారు కానీ ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో లేరు. నీవు మాత్రమే జీవం గల దేవుడవు, నా బ్రతుకును మార్చిన దేవుడవు నీవని ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేయాలి. ఆయనను పొగడాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను ఘనపరచాలి. ఎస్, నీవు మాత్రమే దేవుడవు, నీవు మాత్రమే గొప్పవాడవు, నీవు మాత్రమే నా సృష్టికర్త, నీవు మాత్రమే మరి నా స్తుతులపై ఆసీనుడమైనటువంటి దేవుడవని, నీవు మాత్రమే మహారాజువని ప్రభుని స్తుతిస్తూ మరి ఘనపరచాలి. ఆయనను మహిమపరచుటకు, ఆయన ఎంతో గొప్ప దేవుడని కదా, అద్భుతము చేయబడని కదా. ఇందాక మనం చక్కని పాట పాడాం, అద్భుతములు చేయ దేవుడని కదా. ఆయన అద్భుతములు చేసే దేవుడని ప్రభుని స్తుతిస్తూ గణపరిచి ఆరాధించాలి. ఆయన మహాత్మ్యము గల మహారాజుని ప్రభుని స్తుతించి ఆరాధన చేయాలి కదా. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే సమస్తము ప్రభు ద్వారా సృష్టించబడి ఉన్నది కదా, సమస్తమును ప్రభు చేసి ఉన్నాడు కదా. ఈ సమస్త
సమస్తము కూడా ప్రభుని స్తుతించినప్పుడు, ఆయన చేసిన సృష్టి అంతా కూడా దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు నీవు నేను కూడా దేవుని స్తుతించాలి. నీవు నేను కూడా ప్రభుని గణపరచాలి, ఆయనను ఆరాధన చేయాలి. మనము మౌనంగా ఉండడానికి వీలేదు కదా. సర్వ సృష్టి ఆయన మాట వింటుంది, ఆయన మాటకు లోబడుతుంది కదా. సముద్రము నువ్వు నిమ్మలంగా అని అన్నప్పుడు సముద్రము ఆయన మాటకు లోబడినట్టుగా మనం చూస్తాం కదా. ఆకాశము నువ్వు వర్షమి అన్నప్పుడు వర్షం ఇచ్చింది, ఆకాశం ఆ వర్షం ఆపు అన్నప్పుడు ఆపింది. అంటే సర్వ సృష్టి ఆయన మాట వింటుంది, సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. కాబట్టి మనము కూడా ఆయనను మహిమపరచాలి, ఆయన మాటకు లోబడాలి కదా. సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని దేవుడు మరి మనకు చక్కని ఇన్విటేషన్ కదా. దేవుని సన్నిధికి రావడానికి చక్కని ఇన్విటేషన్ మనకు ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన మన జీవితంలో ఎంత గొప్పవాడుగా ఉన్నాడో మన ఆరాధన ద్వారాను ప్రభుని గణపరచాలి. మన జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడన్న విధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేయాలి కదా. సర్వమును ఆయన మాట వింటుంది, నీవు నేను ఆయన మాట విని ఆయన మాటకు లోబడి మరి దేవుని సన్నిధికి ప్రతి వారము కదా. మరి సండే రోజు మందిరానికి రాకపోతే ఈరోజు పాస్టర్ గారు మరి ఫోన్ చేసి అడుగుతారనో, లేకపోతే ఇంకెవరైనా సంఘ బిడ్డలు మరి ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడుగుతారనో కాదు, కానీ మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. ఈ పునరుద్ధాన దినాన దేవుని మందిరానికి రావడానికి ముందు రోజు నుండి సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. ఎస్, దేవుడు గత వారమంతా నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు కదా. దేవుడు గత వారమంతా కూడా ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో కదా, ఒకరికొకరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా ప్రభువుని ఆశ్రయించినప్పుడు నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎస్, నేను దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, దేవుని నేను ఆరాధన చేయాలి, ఆయన నేను గణపరచాలన్న ఆశతో మనము దేవుని సన్నిధికి రావాలి, దేవుని గణపరిచి మనము ఆరాధన చేయాలి. మూడవదిగా మనము మూడో మాట కనుక మనం చూసినట్లయితే దేవుని మహిమపరచవలసిన విధానము, మనము దేవుని ఏ విధంగా మహిమపరచాలన్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని మహిమ, దేవుడు మరి ఆయన గొప్పవాడని, ఆయన యొక్క బలంను బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభుని మనము ఆరాధన చేయాలి కదా. మరి మన జీవితంలో మరి దేవుడు ఇంతవరకు ఎన్నో మేలు చేశాడని మనము తగ్గించుకొని ఆ విధానం ఏ విధంగా ఉండాలి అని అంటే, మనం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు హృదయము మరి ప్రభు గణపరచబడాలి, ప్రభు మహింపరచబడాలి. మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన పక్కవారు చేస్తున్నారనో, ఎదుటివారు చేస్తున్నారనో, వెనుకవారు చేస్తున్నారనో కాదు, కానీ మనం ఆరాధన చేసే విధానము మరి నిజంగా ప్రభు మహిమపరచబడే విధంగా ఉండాలి కదా. మరి ఏ విధంగా మనం ప్రభుని ఆరాధించగలుగుతామో, ఈ ఆరాధన విధానము, దేవుణ్ణి ఆరాధించే ఈ విధానము మరి మన యొక్క పరిశుద్ధ జీవితము ద్వారాను మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతాం కదా. దేవుని మహిమపరచాలి అని అంటే మన పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి. ఒకవేళ గత వారంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, ప్రభా ఈ వారంలో నేను నీకు ఆయాసకరమైనది ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మన తప్పులను ఒప్పుకొని పరిశుద్ధంగా మనలో ఏ పాపము లేకుండా మనము ప్రభుని ఆరాధించాలి కదా. మరి దేవుని సన్నిధికి మన పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని మనము ఆరాధన చేయాలి. మన సమర్పణ ద్వారా, మన కానుక ద్వారా, మన సమయము ద్వారా, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాని ద్వారా దేవుని మనము ఆరాధన చేయాలి, ఆయనను మనము మహిమపరచాలి కదా. ఈరోజు మనము ఏమై ఉన్నా కూడా అది దేవుని కృప వల్ల మాత్రమే. కాబట్టి మనకున్నది ప్రతిది కూడా, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా మరి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము ధరించుకొని ఈ యొక్క పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభుని మనము మహిమపరచాలి కదా. దేవుడు మరి ఆయన ఎంతో పరిశుద్ధుడు అని మనం వాక్యాలను చూస్తాం కదా. నిజమే, ఆయన మరి ఎంతో గొప్ప పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేనటువంటి వాడు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన న్యాయవంతమైనటువంటి పాలన చేయుచున్నాడు కదా. ఆయన రాజ్యంలో మరి ఎలాంటి పాపం లేదు, ఆయన రాజ్యంలో, ఆయన పాలనలో ఎలాంటి అన్యాయము లేదని ప్రభుని మనము పరిశుద్ధమైనటువంటి జీవితాలతో ప్రభుని స్తుతించి ఆరాధన చేయాలి. ఎస్ ప్రభా, నేను ఒకవేళ ఏమైనా పొరపాట్లు చేస్తుంటే, ఒకవేళ నా జీవితం ద్వారా, నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా
ఒకవేళ నీకు నచ్చనిది, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నన్ను క్షమించు అని మన పాపంను మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని మనము స్తుతించి మహిమపరిచే వారంగా మనము ఉండాలి. కాబట్టి ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మనము రావాలి, హృదయపూర్వకంగా ప్రభుని మనము స్తుతించాలి. మన యొక్క ఆ యొక్క ఆరాధన ద్వారా ప్రభు మహిమపరచబడే విధంగా మనము ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా ప్రభు మన స్తుతులపై ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము అనంటే అది కేవలము దేవుని కృప కదా. దేవుడు మనల్ని పిలిచాడు కదా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. ఆయన మహారాజు, ఆయన మహారాజు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు, ప్రభులకి ప్రభుడైనటువంటి దేవుడు. ఎస్, నా తండ్రి గొప్ప రాజు, నా తండ్రి గొప్ప దేవుడు, నా తండ్రి ఆయన మహాత్యము గల మహారాజు, మరి అందరికంటే గొప్పవాడు, ఆయనకు సాటి అయిన వారు, ఆయనకు పోటీ అయిన వారు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరని, ఆయన గొప్పవాడని, ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధన చేయాలి. కాబట్టి ఈ 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేద్దాము.